వెల్కమ్ టు ఐ న్యూస్. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ వేదికగా ఒక అరుదైన అత్యంత ప్రాధాన్యత కలిగిన దౌత్య భేటీలు జరగబోతున్నాయి. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రహం స్మారక సభకు హాజరయ్యేందుకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడివిడిగా సమావేశం కానున్నారు. ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధాలు అత్యంత కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో ట్రంప్తో వీరి భేటీలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ స్పెషల్ టోరీలో ట్రాక్ చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే రోజు ఇద్దరు కీలక ప్రపంచ దేశాల అధినేతలతో సమావేశమవుతున్నారు. ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ వైఖరులకు బలమైన మద్దతుదారుడిగా ఉన్న సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రహం స్మారక సభకు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వాషింగ్టన్కు చేరుకున్నారు. వాషింగ్టన్లో ఈ ముఖ్య నాయకులు హాజరయ్యే మెమోరియల్ సర్వీస్తో పాటు వైట్ హౌస్లో ట్రంప్తో జరిగే ద్వైపాక్షిక చర్చలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకే సమయంలో ఇరాన్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ పోరాటం తీవ్రస్థాయికి చేరడంతో అమెరికా తీసుకోబోయే నిర్ణయాలపై ఇరు దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్కు ఉన్న సంబంధాలు ఇటీవల కాలంలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇరాన్ దాడి నేపథ్యంలో లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై విరుచుకుపడేందుకు ప్రయత్నించిన నెతన్యాహును ట్రంప్ నిలువరించడానికి ప్రయత్నించడం వీరిద్దరి మధ్య తీవ్రస్థాయి ఘర్షణకు దారితీసింది. వీరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అవడం ఇరు దేశాల సంబంధాల్లో ఉన్న ఉద్రిక్తతలను బహిర్గతం చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 27న ఇజ్రాయెల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ మద్దతును పొందడం నెతన్యాహుకు అత్యంత కీలకంగా మారింది. స్వదేశంలో పబ్లిక్ ఒపీనియన్ పోల్స్లో వెనుకబడి ఉన్న నెతన్యాహు ట్రంప్తో ఈ భేటీ ద్వారా ఇజ్రాయెల్ ఓటర్లలో తన పట్టును నిలుపుకోవాలని భావిస్తున్నారు. వాషింగ్టన్ పయనమయ్యే ముందు మాట్లాడిన నెతన్యాహు ఇరాన్ సవాలు, ప్రాంతీయ శాంతి విస్తరణే తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించారు. ట్రంప్ నెతన్యాహు భేటీలో ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం, లెబనాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, అబ్రహం ఒప్పందాల విస్తరణపై చర్చించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరోకోలతో కుదిరిన సంబంధాల తరహాలోనే సౌదీ అరేబియాను కూడా ఈ ఒప్పందంలో భాగస్వామిని చేయాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే పాలస్తీనా ప్రత్యేక దేశ ఏర్పాటుకు స్పష్టమైన మార్గం చూపిస్తేనే ఒప్పందంపై సంతకం చేస్తామని సౌదీ స్పష్టం చేస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ట్రంప్ సంబంధాలు ఇటీవల కాలంలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రారంభ నెలల్లో జెలెన్స్కీతో తీవ్ర విభేదాలు వచ్చినప్పటికీ రష్యా చమురు మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ వరుస దాడులు చేస్తూ రష్యన్ దళాల పురోగతిని అడ్డుకోవడంతో ట్రంప్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. వైట్ హౌస్లో జరిగే ఈ ప్రైవేటు భేటీలో ఉక్రెయిన్కు అత్యవసరంగా కావాల్సిన వైమానిక రక్షణ వ్యవస్థల గురించి జెలెన్స్కీ చర్చించనున్నారు. రష్యా నిరంతరం క్షిపణి దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్యాట్రియాట్ మిస్సైల్స్, ఇంటర్సెప్టార్లను కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతి ఇవ్వడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నాటో సమ్మిట్లో ట్రంప్ హామీ ఇచ్చినట్లుగా ఉక్రెయిన్లోనే ప్యాట్రియాట్ ఇంటర్సెప్టార్లను స్వయంగా తయారు చేసుకునే లైసెన్స్ కేటాయింపు, అమెరికాతో డ్రోన్ సరఫరా ఒప్పందాన్ని పూర్తి చేయడంపై జెలెన్స్కీ ఫోకస్ పెట్టారు. అదే సమయంలో రష్యాతో శాంతి చర్చలను పునరుద్ధరించే అవకాశాలపై కూడా యుఎస్ రాయబారులతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. వైట్ హౌస్ భేటీ అనంతరం జెలెన్స్కీ అమెరికా క్యాపిటల్ హిల్కు వెళ్లి 100 మంది అమెరికన్ సెనేటర్లతో భేటీ కానున్నారు. గత ఏడాది ఇరు పార్టీల ఆమోదంతో కేటాయించిన $400 మిలియన్ ఉక్రెయిన్ మిలిటరీ నిధులను పెంటగాన్ ఇంకా పూర్తిగా ఖర్చు చేయలేదని, 2029 ఆర్థిక సంవత్సరం వరకు ఈ నిధుల వ్యయం పొడిగించబడుతుందని తెలిపిన లేఖపై డెమోక్రాట్లతో పాటు మరికొందరు రిపబ్లికన్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇరాన్ దాడి ముప్పు, మరోవైపు ఉక్రెయిన్లో రష్యా విధ్వంసం ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ వాషింగ్టన్ వేదికగా ట్రంప్ జరిపే ఈ రెండు భేటీలు ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రెండు యుద్ధాలలోనూ అమెరికా ప్రత్యక్ష, పరోక్ష పాత్ర రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతుందో ఈ దౌత్య సమరంతో స్పష్టం కానుంది.